టీఆర్ఎస్ లో మర్జ్ చేయాలని కోరుతూ మండలి చైర్మన్ స్వామిగౌడ్కు వినతిపత్రం ఇచ్చారు టీడీపీ రెబెల్ ఎమ్మెల్సీలు. సభలో తమ పార్టీకి 7 సభ్యులు ఉన్నారని, అందులో మెజారిటీ సంఖ్యలో 5 కలిసి టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నామని చెప్పారు. తమ విజ్ఞప్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్వామిగౌడ్ను కోరారు. మేమందరం కలిసి టీఆర్ఎస్ పార్టీలో మర్జర్ కావాలని యునానిమస్గా రెజల్యూషన్ చేసుకొని మన కౌన్సిల్ చైర్మన్ గారికి మేము 5 కామన్గా సంతకాలు పెట్టి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. అట్లనే ప్రతి ఒక్కొక్కరు ఇండివిజువల్గా కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికి కూడా మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. బిల్లులో ఉన్నప్పటికీ కూడా ఆయన ఉత్తరాలు ఇవాళ బీపీఎల్ రద్దు చేయమని ఉత్తరం రాయడం చాలా బాధ కలిగించింది మాకు. ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టే ఇవాళ అది విద్యుత్ ప్రాజెక్టు. తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు మేమంతా కూడా తెలుగుదేశంలో ఉన్నాం. అప్పుడు 534 కిందికి ఎంతవరకు నీరుంటే అంతవరకు విద్యుత్ ఉత్పత్తి చేసిన కాలం మేము చూసాం. 7 5 వచ్చినాం. ఇవాళ చట్టం సెక్షన్ 4 ప్యారా ప్రకారము 2/3 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము 2/3 మెజారిటీ ఉంటే మర్జర్ చేసుకునే అవకాశం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ ఇబ్బందులను చేస్తూ ఉన్నాడు కాబట్టి తక్షణమే ఈ యొక్క పార్టీలో ఉండకుండా టీఆర్ఎస్ పార్టీలో మర్జర్ చేయాలని మేము విజ్ఞప్తి